హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు హనీ బేబీ గణేషోడ. మీరు చూస్తుంది కోరుట్ల నాగరాజ కళాశాలలోని డిస్ప్లే గణపతులు ఫ్రెండ్స్. ఇక్కడైతే కొన్ని డిస్ప్లే గణపతులతో పూర్తిగా వర్క్ అయితే అయిపోయింది ఫ్రెండ్స్. మనమైతే ఇప్పుడైతే చూసేద్దాం. అలాగే వీడియోని అయితే ఎక్కడైతే స్కిప్ చేయమాకండి. ఇక్కడైతే నువ్వులతో తయారు చేసిన గణపతి అయితే మేకింగ్ అయితే జరుగుతుంది. ధోతి వర్క్ అయితే కడుతున్నారు. మనమైతే వీడియోలో అయితే చూసేద్దాం. అలాగే మనకైతే ఈ విగ్రహం చూడండి ఫ్రెండ్స్, దాదాపు 12 ఫీట్స్ అయితే ఉంది ఫ్రెండ్స్ విగ్రహం. వెనకాల అయితే 2 చెట్లను అయితే ఇచ్చారు. ఇక్కడ మూషిక చేతులు అయితే కుండ అయితే పెట్టారు, అది కూడా కళ్ళు కుండ అయితే పెట్టారు ఫ్రెండ్స్. చూడండి కాన్సెప్ట్ అయితే చాలా బాగుంది. విగ్రహం హైట్ వచ్చి 12 ఫీట్స్ అయితే ఉంది ఫ్రెండ్స్. జ్యువెలరీ వర్క్ అయితే ఎక్కువ ఏమీ లేదు ఫ్రెండ్స్. కిరీటంకి అలాగే తొండం మీద అయితే జ్యువెలరీ వర్క్ అయితే ఇచ్చారు. చాలా అద్భుతంగా అయితే ఉంది ఫ్రెండ్స్. కాన్సెప్ట్ అయితే చూడండి, కింద అయితే గ్రాస్ అయితే ఇచ్చారు విగ్రహాలకి. చాలా అంటే చాలా అద్భుతంగా అయితే ఉంది కాన్సెప్ట్ అయితే. వెనకాల చెట్లని అయితే ఒక యూనిక్ డిజైన్తో అయితే రెడీ అయితే చేశారు ఫ్రెండ్స్. చూడండి పక్కన అయితే ఇక్కడ రాముడి అవతారంలో అయితే వినాయకుడిని అయితే ఉంచారు. ఇక్కడైతే హనుమంతుడిని అయితే కింద అయితే ఉంచారు. హనుమంతుడి చేతులు అయితే చూడండి ఫ్రెండ్స్, చాలా అద్భుతంగా అయితే ఇచ్చారు. కాన్సెప్ట్ అయితే చాలా బాగుంది. రాముడి పాదరక్ష అయితే ఉంది చేతిలో అయితే. ఈ కాన్సెప్ట్ అయితే చాలా అద్భుతంగా అయితే ఉంది. రాముడి అవతారంలో అయితే వినాయకుడిని అయితే ఇచ్చారు. చూడండి పైన అయితే ఒక డెకరేషన్తో అయితే గ్రాస్ అయితే పెట్టారు ఫ్రెండ్స్. చూడండి వినాయకుడి చేతిలో అయితే రాముడి బాణం అయితే పెట్టారు, విల్లు. అలాగే ఇక్కడైతే అరటి పండ్ల చెట్టు అయితే ఇచ్చి వాటికైతే కాయలతో సహా అయితే ఇచ్చారు. మూషికనైతే ఒక యూనిక్ డిజైన్తో అయితే ఇచ్చారు ఫ్రెండ్స్. చూడండి చాలా అద్భుతంగా అయితే ఉంది. పంచ అయితే రియల్గా పంచ అయితే కట్టారు ఫ్రెండ్స్ విగ్రహానికి అయితే. ఇది కూడా దాదాపు 12 ఫీట్స్ అయితే ఉంది ఫ్రెండ్స్ విగ్రహం అయితే. ఈ షెడ్లో అయితే దాదాపు 5 to 12 ఫీట్స్ విగ్రహాలు అవైలబుల్ అయితే ఉన్నాయి ఫ్రెండ్స్. చూడండి ఈ విగ్రహం అయితే 8 ఫీట్స్ అయితే ఉంది ఫ్రెండ్స్. విగ్రహం అయితే చాలా అద్భుతంగా అయితే ఉంది. చూడండి ఫ్రెండ్స్, ఈ విగ్రహం వచ్చేసి మేకింగ్ అయితే జరుగుతుంది. ధోతి వర్క్ ఒక్కటైతే మిగిలింది. మన ఛానల్లో అయితే అప్డేట్ అయితే ఇస్తూ ఉంటాం. ముందుగా అయితే మన ఛానల్ అయితే లైక్ చేసుకొని సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. మీకైతే అప్డేట్స్ అయితే వస్తూ ఉంటాయి. ఈ విగ్రహాలకైతే ఓన్లీ ధోతి వర్క్ ఒక్కటైతే మిగిలింది ఫ్రెండ్స్. చూడండి చాలా అద్భుతంగా అయితే ఉన్న విగ్రహాలు అయితే. ఇక్కడైతే ఉమ్మెత్త పువ్వు అయితే ఇచ్చారు వినాయకుడికి అటు ఇటు. వినాయకుడు అయితే సింహాసనం మీద అయితే కూర్చొని ఉన్నాడు. అన్ని విగ్రహాలు అయితే గ్రాస్ అయితే ఇచ్చారు. ఇవే మోడల్లో అయితే డిఫరెంట్ కలర్స్తో అయితే వీళ్ళైతే మేకింగ్ అయితే జరుగుతున్నాయి ఫ్రెండ్స్. చూడండి చాలా అద్భుతంగా అయితే ఉన్న విగ్రహాలు అయితే. చూడండి మూషికని అయితే ఒక యూనిక్ డిజైన్తో అయితే ఇచ్చారు. వినాయకుడు పక్కన అయితే గద అయితే ఉంచారు ఫ్రెండ్స్. చూడండి చాలా బాగున్నాయి ఫ్రెండ్స్ విగ్రహాలు. 100% అయితే బాగున్నాయి. ఇదే ఫ్రెండ్స్ నువ్వులతో తయారు చేసిన గణపతి ఫ్రెండ్స్. ఇదే ధోతి వర్క్ అయితే జరుగుతుంది. మనమైతే అప్డేట్ అయితే ఇస్తూ ఉంటాం ఫ్రెండ్స్. పూర్తిగా మేకింగ్ అయ్యాక కూడా మన ఛానల్లో అయితే అప్డేట్ అయితే ఇస్తూ ఉంటాం. చూడండి పక్కన అయితే ఇక్కడైతే ఒక కాన్సెప్ట్ అయితే చాలా బాగుంది ఫ్రెండ్స్. విగ్రహం హనుమంతుడు అలాగే వినాయకుడు, పక్కన ఫిష్ అయితే ఇచ్చారు. చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ ధోతి వర్క్ అయితే జరుగుతుంది. ఇదైతే నువ్వులతో తయారు చేశారు ఫ్రెండ్స్. చూడండి మొత్తం నువ్వులు అయితే బాడీ నిండా అయితే నువ్వులతో అయితే తయారు చేశారు. విగ్రహం దాదాపు 12 ఫీట్స్ ఉంది. వినాయకుడి చేతులు అయితే గొడ్డలి అయితే పెట్టారు ఫ్రెండ్స్. చూడండి దానికి కూడా ఒక యూనిక్ కలర్ అయితే ఇచ్చారు. దాదాపు 12 ఫీట్స్ అయితే ఉంది. పూర్తిగా మేకింగ్ అయ్యాక కూడా మన ఛానల్లో అయితే అప్లోడ్ అయితే చేస్తారు ఫ్రెండ్స్. ముందుగా అయితే మన ఛానల్ని సపోర్ట్ అయితే చేయండి. అలాగే లైక్ అయితే చేయండి. వీడియోని అయితే చూస్తున్నారు కానీ లైక్ అయితే చేయట్లేదు, కుదిరితే లైక్ అయితే చేయండి ఫ్రెండ్స్. చూడండి ఇది వచ్చేసి 8 ఫీట్స్ గణపతి ఫ్రెండ్స్. ఇటు పక్క అయితే హంస ఉంది, అటు పక్క అయితే నెమలి అయితే 2 అయితే ఇచ్చారు. కింద అయితే వినాయకుడు అయితే చాలా అద్భుతంగా అయితే ఇచ్చారు. మేకింగ్ అయితే చూపే హంసని అయితే ఇచ్చారు, ఇటు నెమలిని అయితే ఇచ్చారు. వినాయకుడు అయితే కొండ మీద అయితే కూర్చున్నట్లయితే ఇచ్చారు ఫ్రెండ్స్. చాలా బాగున్నాయి ఫ్రెండ్స్ విగ్రహాలు అయితే. నాగరాజ కళాక్షేత్రంలో అయితే 5 ఫీట్స్ నుంచి 12 ఫీట్స్ వరకు అయితే విగ్రహాలు అయితే అవైలబుల్లో అయితే ఉన్నాయి ఫ్రెండ్స్. ఈ కాన్సెప్ట్ అయితే ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, ఒక విగ్రహం అయితే చాలా అద్భుతంగా అయితే ఉంది. దాదాపు ఇది 6 to 8 ఫీట్స్ మధ్యలో అయితే ఉంది ఫ్రెండ్స్. చూడండి వినాయకుడు అయితే పాలాభిషేకం చేస్తున్న శివలింగానికి అయితే చాలా అద్భుతంగా అయితే ఉంది. వినాయకుడిని అయితే గాల్లో అయితే ఉంచారు ఫ్రెండ్స్. చూడండి చాలా అంటే చాలా అద్భుతంగా అయితే ఉంది. కింద శివలింగం ఇచ్చి అటుపక్క ఇటుపక్క అయితే 2 చేపలను అయితే ఇచ్చారు. వినాయకుడు చేతిలోంచి పాలు పడుతున్నట్టయితే వైట్ కలర్తో అయితే వేసారు ఫ్రెండ్స్. చాలా బాగుంది. జస్ట్ ఒక 10% అయితే మేకింగ్ అయితే ఉంది. కిరీటానికి అయితే గోల్డ్ ఒకటే ఇవ్వాలి ఫ్రెండ్స్. చూడండి ఇక్కడ మూషికను కూడా ఇచ్చారు. కింద అయితే చాలా అంటే చాలా నీట్గా అయితే ఉంది ఫ్రెండ్స్. విగ్రహం అయితే దాదాపు 6 to 8 ఫీట్స్ మధ్యలోనే అయితే ఉంది ఫ్రెండ్స్. చాలా అద్భుతంగా అయితే ఉన్నాయి. కాన్సెప్ట్ అయితే చాలా బాగుంది ఫ్రెండ్స్ విగ్రహం అయితే. చూడండి ఫ్రెండ్స్ ఇటు పక్క అయితే ఇటు ఒక ఇదే మోడల్లో అయితే కొన్ని విగ్రహాలను అయితే రెడీ చేస్తారు. 12 ఫీట్స్ 15 ఫీట్స్ వరకు 12 ఫీట్స్ వరకు అయితే ఉన్నాయి ఫ్రెండ్స్ విగ్రహాలు అయితే. కింద చేపలను తీసేసి ఏనుగుల్ని, పాముల్ని, అలాగే చాలా చాలా డిఫరెంట్ కలర్స్తో అయితే ఈ షెడ్లో అయితే వినాయకులు అయితే ఉన్నాయి. మనమైతే అప్డేట్ అయితే ఇస్తూ ఉంటాం. మీకైతే నోటిఫికేషన్స్ అయితే వస్తూ ఉంటాయి. ముందుగా అయితే లైక్ చేయండి ఫ్రెండ్స్ మన ఛానల్ని అయితే. మీకైతే పక్కన బెల్ ఐకాన్ అయితే ఆన్లో ఉంచుకొని అప్డేట్ అయితే వస్తూ ఉంటాయి. ఇదే విగ్రహం అయితే డిఫరెంట్ డిజైన్స్తో అయితే ఉంది ఫ్రెండ్స్. చూడండి ఇదైతే 8 ఫీట్స్ విగ్రహం ఫ్రెండ్స్. నందీశ్వరుడు, మూషిక, అలాగే వినాయకుడు అయితే రథం మీద కూర్చుని నందీశ్వరుడిని మూషిక అయితే నడుపుతున్నాడు. చాలా అద్భుతంగా అయితే ఉంది ఫ్రెండ్స్ విగ్రహం అయితే. దాదాపు 8 ఫీట్స్ అయితే ఉంది ఫ్రెండ్స్ విగ్రహం.
బుకింగ్ అయితే స్టార్ట్ అయింది ఫ్రెండ్స్. ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే వచ్చి అయితే బుక్ చేసుకోండి ఫ్రెండ్స్. ఈ షెడ్లో అయితే బాగా ట్రెండింగ్ గణపతి అయితే ఒకటి ఉంది ఫ్రెండ్స్. చూడండి, దాదాపు 6 to 8 feet మధ్యలో అయితే ఉంది ఫ్రెండ్స్. చూడండి, ఈ విగ్రహం అయితే చాలా అద్భుతంగా నీట్గా అయితే ఉంది ఫ్రెండ్స్. మీకు కలర్లు అయినా అలాగే వినాయకుడి చాలా అంటే చాలా అద్భుతంగా అయితే ఉంది. కూర్చున్న స్టిల్ అయినా చూడండి ఫ్రెండ్స్. వినాయకుడికి అయితే పొట్ట మీద అయితే ఒక యూనిక్ డిజైన్తో అయితే గోల్డ్ ఫినిషింగ్ అయితే ఇచ్చారు డెకరేషన్ చేసి. కిరీటం కూడా చాలా బాగుంది. అలాగే కొన్ని కాన్సెప్ట్ గణపతులు అయితే రెడీ అయితే అవుతున్నాయి ఫ్రెండ్స్. చూడండి, ఇవి ఇంకా మేకింగ్ అయితే జరగాలి. ఇక 50% అయితే మేకింగ్ జరిగింది. ఇంకా 100% అయితే మేకింగ్ జరిగాక కూడా మన ఛానల్లో అయితే అప్డేట్ అయితే ఇస్తాం. మంచి మంచి విగ్రహాలు అయితే ఉన్నాయి ఫ్రెండ్స్. ఇక్కడైతే నాగరాజ కళా షెడ్లో అయితే చాలా అద్భుతంగా అయితే కాన్సెప్ట్ విగ్రహాలు అయితే చాలా ఉన్నాయి ఫ్రెండ్స్. మీనైతే అప్డేట్ అయితే వస్తూ ఉంటాయి. అప్డేట్ అయితే వెంటనే వస్తాయి ఫ్రెండ్స్. చూడండి, అలాగే ఈ విగ్రహం చూడండి ఫ్రెండ్స్, సింపుల్గా అయితే ఉన్న విగ్రహాలు అయితే ఇక్కడైతే మన ఛానల్ అయితే ఆల్రెడీ అప్లోడ్ అయితే చేశాను. మళ్ళీ ఒకసారి అయితే మేకింగ్ అయ్యాక కూడా మళ్ళీ ఒకసారి అప్డేట్ అయితే ఇస్తూ ఉంటాను. చూడండి ఫ్రెండ్స్, నేను ఇందాక చెప్పాక ఇది అయితే 10 feet వరకు అయితే ఉంది ఫ్రెండ్స్. కింద అయితే ఏనుగుల్ని అయితే ఇచ్చారు. చూడండి, కింద ఏనుగుల్ని ఇచ్చారు. శివలింగానికి వినాయకుడు అయితే పాలాభిషేకం అయితే చేస్తారు. ఇదైతే దానికన్నా హైట్ అయితే ఉంది. పక్కన ఇంకో విగ్రహం చూడండి ఫ్రెండ్స్, ఇదే ఫ్రెండ్స్. అది కూడా చూడండి, కింద అయితే పాముల్ని ఇచ్చారు. అలాగే